హలో బిజీ పీపుల్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ బ్యాక్ టు టెక్కీతో సవారీ వ్లాగ్స్ గైస్. సో వీడేంటి ఈరోజు ఫుల్ జోష్లో ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు అనుకుంటున్నారా? రీజన్ ఏంటంటే నిన్న నేను వీకెండ్ ఖాళీగా ఎందుకు ఉండడం అనేసి ఒక పని ఉంటే మణికొండ సైడ్ వచ్చాను. సో ఆ పని చూసేసుకున్నాక ఇంక ఇంటికి వెళ్ళాలి. సో ఇంటికి వెళ్ళే టైంలో ఏంటంటే రైడ్ ఆన్ చేసుకున్నాను ఊబర్లో. రైడ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక బుకింగ్ అయితే వచ్చింది మణికొండ నుండి. సో జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ పికప్, 7 కిలోమీటర్స్ డ్రాప్ అన్నట్టు. సో నా రూటే కదా అనేసి యాక్సెప్ట్ చేసుకున్నా. యాక్సెప్ట్ చేసిన తర్వాత మణికొండలో ఒక విల్లాస్లో అయితే ఎంటర్ అయ్యాను. విల్లాస్లో ఎంటర్ అయిన తర్వాత అక్కడ చూస్తే మన క్యాబ్ బుక్ చేసింది ఎవరంటే మన టాలీవుడ్లో వన్ ఆఫ్ ది గ్రేట్ లెజెండరీ యాక్టర్ సాయి కుమార్ గారు. సో నేనైతే షాక్ అయ్యాను ఫస్ట్ చూసి. షాక్ అయ్యి ఏం ఆడాలో తెలియక అలాగే చూస్తూ ఉండిపోయాను కాసేపు. దాని తర్వాత యాక్చువల్లీ సాయి కుమార్ గారు బుక్ చేసింది వచ్చేసి తన సిస్టర్ అండ్ బావకి. సో నేనైతే సాయి కుమార్ గారిని చూడగానే ఇంకా హ్యాపీగా, ఎందుకంటే ఆ మదనపల్లి సరౌండింగ్లో పుట్టి పెరిగిన వ్యక్తి కదా. సో నాకు అది కొంచెం సెంటిమెంటల్గా కనెక్ట్ అయింది. సో వెంటనే దిగి వెళ్ళి సార్తో ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. సార్ అయితే చూడగానే చాలా మంచిగా మాట్లాడినారు. ఎంత డౌన్ టు ఎర్త్ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడినట్టు అలాగే రిసీవ్ చేసుకున్నారు. ఈ రచన చమత్కృతేమియో గాని ప్రకృతి సౌందర్యమును ధిక్కరించుచు గురు సార్వభౌముడైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నది. ఆ కన్వర్జేషన్లో నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి, ఇది జస్ట్ యాజ్ ఎ ఫన్ పార్ట్ టైమ్గా చేస్తున్నాను అని కూడా నేను షేర్ చేసుకున్నాను అతనితో. చేసుకోగానే అతను కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే, వావ్ షో చేస్తారు కదా, ఆ రేంజ్లో వావ్ అని నా భుజం తట్టి, యు ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలమని తెలుసుకో. సో అలా అన్ని ఫేసెస్ చూడాలి మనం. సో ఇది కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను, ఇట్స్ గ్రేట్ జాబ్ అన్నట్టుగా ఒక 5-10 మినిట్స్ లోపలే కన్వర్జేషన్ అయితే జరిగింది. సో సాయి కుమార్ గారే కాదు, సాయి కుమార్ గారి వాళ్ళ సిస్టర్ అండ్ బావ గారు కూడా నేను 1/2 అవర్ టైం అయితే డ్రాపింగ్కి తీసుకున్నా. ఆ టైంలో కూడా నాతో ఎంత మంచిగా మాట్లాడారంటే నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. అండ్ సాయి కుమార్ గారితో నేను పిక్ కూడా దిగాను. ఇదే వీడియోలో నేను మీకు జస్ట్ ఒక క్లిప్ అయితే పెడతాను. అది గైస్, నేను రైడ్స్ మొదలుపెట్టి ఆల్మోస్ట్ 1 year పైన అవుతుంది కదా. ఈ స్పాన్ ఆఫ్ టైంలో ఒక్కరోజు కూడా ఏ సెలబ్రిటీ కూడా ఇలా నాకైతే తారసపడలేదు. సో ఫస్ట్ టైం సాయి కుమార్ గారిని అయితే నేను ఇలా మీట్ అవ్వగలిగాను. తను మీట్ అయ్యి 24 hours పైన అవుతుంది. సో ఇంకా నాకు ఆ వైబ్ అలాగే ఉంది. మీరే అర్థం చేసుకోండి తను ఎంత మంచిగా నాతో మాట్లాడారు, ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారనేది. సో ఆ టైంలో నాకు ఫ్లాష్ అవ్వలేదు నాది మదనపల్లి అని ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి. జస్ట్ నా నేమ్ చెప్పి ఇలా నా బ్యాక్గ్రౌండ్ అయితే చెప్పేసరికి సార్ అయితే చాలా ఇంప్రెస్ అయ్యారు. అది చూసారా, పిక్ ఎలా ఉంది, అందరికి నచ్చిందా? సో నచ్చుంటే వీడియోని అయితే లైక్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంతమందికి నచ్చింది అనేది. అండ్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ టెక్కీతో సవారీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను నెక్స్ట్